హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కిడ్నాప్ కు గురైన వివాహిత ఆచూకీ లభించింది. కోల్కతాలో కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మహిళకు విముక్తి కలిగించారు. కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు డిమాండ్ చేసేందుకే కిడ్నాపర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. కిడ్నాపర్ బీహార్ వాసిగా గుర్తించారు. ఈ నెల 6వ తేదీన వివాహితను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ వాట్సాప్ లో ఫోటోలు పెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ముంబైలో అమ్మేస్తానని బెదిరించాడు. దీంతో మహిళ భర్త కొంత మొత్తాన్ని బ్యాంకులో జమ చేశాడు. కిడ్నాపర్ ఫోన్ ఆధారంగా రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం కిడ్నాపర్ ఆట కట్టించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పండి, కిడ్నాపర్ మహిళకు పరిచయస్తులేని అంటున్నారు. అలాగే పోలీసుల వెర్షన్ ఏ విధంగా ఉంది? పోలీసులు కిడ్నాపర్ను ఎప్పుడు మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది? సిద్ధు, గత కొంతకాలంగా బీహార్ కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి రాజేంద్ర నగర్ లో నివసిస్తున్నాడు. అయితే పొట్టకూటి కోసం నగరానికి వచ్చినటువంటి ఈ బీహార్ కి చెందినటువంటి యువకుడు రాజేంద్ర నగర్ లో స్థానికంగా ఉండేటటువంటి ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. అయితే వీరిద్దరి మధ్య కూడా పరిచయం ఉన్నప్పటికీ కూడా ఈ నెల 6వ తారీఖు రోజు ఈమె దేవాలయానికి, ఇప్పటి వరకు ఏదైతే పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం ఈ నెల 6వ తారీఖు రోజు ఉదయం ఈమె దేవాలయానికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి కిడ్నాప్ గురి చేసినట్టుగా, అదేవిధంగా ఆ కిడ్నాప్ అయిన మరుసటి రోజు వాట్సాప్ లో ఎవరైతే కిడ్నాప్ కు గురైనటువంటి మహిళ ఉందో ఈ మహిళ భర్తకు వాట్సాప్ లో అతను ఒక ఫోటో, మన విజువల్ లో చూస్తున్నటువంటి ఫోటో పంపించడం జరిగింది. అంటే ఆ మహిళను తీవ్రంగా గాయపరిచి ఆ గాయపడ్డటువంటి ఫోటోలను వాట్సాప్ ద్వారా భర్తకు పంపించడంతో పాటు 3 లక్షలు ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే మొదటగా ₹1,00,000 అడిగినటువంటి కిడ్నాపర్ భర్త అందుకు సిద్ధపడ్డాడు. అయితే మొదట విడతగా అతనికి కొంత అకౌంట్ లో డబ్బు జమ చేసినప్పటికీ కూడా సంతృప్తి చెందినటువంటి కిడ్నాపర్ మరింత డబ్బు కోసం డిమాండ్ చేయడం కొనసాగాడు. అయితే దీనిలో భాగంగా పోలీసులు కూడా ఒక పక్కా ప్రణాళికలతో ఈ కిడ్నాపర్ ని నిన్న రాత్రి కోల్కతాలో అదుపులో తీసుకున్నారు. ఏదైతే భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగినటువంటి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు మొదటగా అతను పంపించినటువంటి వాట్సాప్ నంబర్, ఏదైతే మా కిడ్నాప్ గురైనటువంటి భర్తకు వచ్చిన వాట్సాప్ ద్వారా వచ్చిన ఫోటో నంబర్ ఆధారంగా కూడా వాళ్ళు అతని అడ్రస్ ట్రేస్ చేయడం జరిగింది. అడ్రస్ కూడా స్థానికంగా నగరానికి చెందిన అడ్రస్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్, ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని కూడా ఒక ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఎవరైతే కిడ్నాపర్ డిమాండ్ చేస్తున్నటువంటి డబ్బులను పలు దఫాలుగా అకౌంట్ లో వేస్తూ ఉన్నటువంటి భర్త, అదే విధంగా అతను డ్రా చేస్తున్నట్టు వ్యవహారం, ఈ రెండింటిని కూడా ఆధారంగా తీసుకున్నటువంటి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నిన్న రాత్రి కోల్కతాలో అతని ఒక ప్రాంతంలో ఆ మహిళతో పాటు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితం వీళ్ళని విమానంలో నగరానికి తీసుకురావడం జరిగింది. ఈ రోజు సాయంత్రం లోపల మీడియా ముందు ప్రవేశపెట్టడంలో అయితే ఈ కిడ్నాప్ లో పోలీసులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే వీరిద్దరికి గతంలో ఉన్న పరిచయంనే అతని భర్త వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేందుకే ఇద్దరు కలిసి ఈ విధమైనటువంటి నాటకం ఆడారా, లేదా వాళ్ళ పరిచయాన్ని అలసుగా తీసుకున్నటువంటి ఈ బీహార్ కి చెందినటువంటి వ్యక్తి కావాలని ఈ కిడ్నాప్ డ్రామాకు తెరలేపడా అన్న దానిపైన కూడా మనకి ఈ రోజు సాయంత్రం లోపల ఒక స్పష్టత వస్తుంది సిద్ధు.